నెలల క్రితం ఇదే ప్రాంతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజున ఇదే వేదిక మీద ఉన్నప్పుడు నేను భీమవరం నుంచి పోటీ చేస్తానని కల్లో కూడా అనుకోలేదు. నాకు భీమవరం నుంచి మన భీమవరం నుంచి పోటీ చేయగలిగే అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములందరికీ మా ఆడపడుచులందరికీ మీకేమ్మా మేడలపైన మిద్దెలపైన ఉన్న మా తల్లులందరికీ మా ఆడపడుచులకి మా అన్నదమ్ములందరికీ మబ్బుల్లో పరిగెత్తే పిడుగు లాంటి మా జన సైనికులకి బండు గారికి సూర్యారావు గారికి కనకరాజు సూరి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్ద మనసుతోటి నాకు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా కనకరాజు సూరి గారికి అరింగి సూర్యారావు గారికి అలాగే బండు గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను సీజన్ డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించడానికి నేను పొలిటికల్ పార్టీ పెట్టలేదు. మీకు అండగా ఉండడానికి, మన ఉపాధి అవకాశాలు రావడానికి. నేను మిమ్మల్ని ఎప్పుడూ అట్టేసేపు విసిగించను. నేను కోరుకుంటుంది జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మొదటి సంతకం పెట్టేది ఏ రైతులైతే అన్నం పెడతారో, ఏదైతే మన అన్నపూర్ణం అన్నం పెట్టే గోదావరి ప్రతి రైతులకి మొదటి సంతకం పెడతాం. వాళ్ళ రిటైర్మెంట్కి 5,000 రూపాయలు మొదటి ఫైల్ సంతకం మన రైతుల కోసమే పెడతాం. ఎందుకంటే రైతుని రక్షించుకోకపోతే మనం బతకడానికి కూడా కష్టం. అలాంటి రైతుకి మనం రుణపడి ఉంటాం. అలాగే సాగు సహాయాన్ని కూడా 8,000 రూపాయలని దాన్ని ముందుకు తీసుకెళ్తాను వచ్చిన రోజునే. అలాగే భీమవరం ఇదే సభలో మాట్లాడాను. ఇక్కడ నేను ఉన్నప్పుడు నీళ్లు విపరీతంగా కలుషితం అయిపోయినాయి. తెలంగాణలో విపరీతమైన అసూయ. మన గోదావరి జిల్లాలు ఉన్నాయి, పచ్చటి గోదావరి జిల్లాలు. ఈ గోదావరి జిల్లాలను చూసి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పచ్చగా ఉందని చెప్పి మన గోదావరి జిల్లాల తాలూకు పచ్చదనమే మనకు అసూయగా ఏర్పడి హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయాం. ఈ రోజున భీమవరం నుంచి మీకు మాటిస్తున్నాను, ఒక్క హైదరాబాద్ నగరం కోల్పోయాం. కానీ మన భీమవరంతో పాటు 32 అద్భుతమైన నగరాల్ని మన ఆంధ్రప్రదేశ్లో సృష్టిద్దాం. ఎలాంటి నగరాలు ఉండాలి అంటే మనకి ముఖ్యంగా మన భీమవరానికి సంబంధించి నేను ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్కరన్నా సరే ఎన్నిసార్లు డంపింగ్ యార్డ్కి వెళ్ళారు ఒకసారి చూడండి. ఎవరన్నా వెళ్ళారా డంపింగ్ యార్డ్కి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరన్నా? ఇందాకే మీడియా వారు అడుగుతున్నారు, మీరు ఎమ్మెల్యేగా గెలిచాక ఎన్ని రోజులు ఉంటారు భీమవరంలో అంటే 2 ప్రశ్నలు అడిగారు. భీమవరం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని. భీమవరం నుంచి పోటీ చేయడానికి ఇది మా సొంత జిల్లా. ఇది ఎవరు పర్మిషన్ కావాలి? అలాగే గెలిచాక ఎన్ని రోజులు ఉంటామని అడుగుతున్నారు. ఏమీ గెలవకుండానే, ఒక కౌన్సిల్ మెంబర్ కాకుండానే, ఒక కార్పొరేటర్ కాకుండానే 12 రోజులు భీమవరంలో ఉన్నాను. ఇంక ఎమ్మెల్యే అయితే ఎన్ని రోజులు ఉంటానో మీరు ఆలోచించుకోండి. ఇది భీమవరం. ఇంకొక కారణం ఎందుకు జనరల్ బాడీ నన్ను సజెస్ట్ చేసింది అంటే, భీమవరం అన్నదమ్ముల ఆడపడుచులు ఒక బలమైన మార్పును కోరుకుంటున్నారు. ప్రతి ఎమ్మెల్యేలు ఉన్న ఎంపీలు రాళ్ల వర్షం గురించి అంటే పూలు కూడా రాళ్ళులా తగులుతాయా అంటే భీమవరంలో తెలుస్తా ఉంది నాకు. పువ్వులతో కొడితే కందిపోతుంది వాళ్ళు, అంత ప్రేమతో కొడుతున్నారు. చాలా సంతోషం. అంటే పూలు ఇసురుతుంటే తప్పించుకున్నాను ఇట్లా కొడుతున్నా. ఎందుకు జనసేనకి ఇంత బలమైన మద్దతు ఉంది ఇంత యువతలో అంటే, ఇది పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన మార్పు కాదు. సగటు యువత కొత్త తరం కోరుకుంటున్న మార్పు. పాత తరం, మన తల్లిదండ్రుల తరం అలసిపోయి విసిగిపోయి మార్పు రావాలని కోరుకుంటుంటే జనసేన పుట్టింది.
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి ఆకాంక్షతోటో అధికారంలో కాదు, మార్పు కోసం వస్తున్నాం అధికారంలోకి. ఈ రోజున నేను మీకు మాటిస్తున్నాను, మనం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. నేను చాలా సభల్లో చెప్పాను, ఏదైనా సరే ఆలోచనతో మొదలవుద్ది, ఆలోచన మాట అవుద్ది, మాట కార్యరూపంతో ఆలోచిస్తుంది. నేను ఎప్పుడు సీఎం అనే పదం ఎప్పుడు ఆలోచించలా. నాకు తెలిసిన మాట ఒకటే, సేవ చేయడం. ఇందాక క్రిస్టియన్ మత పెద్దలు మాట్లాడుతూ జీసస్ క్రైస్ట్ చెప్పింది ఒకటే, అది లాటిన్ పదం గురించి తెలుగులో అనువాదం చేస్తూ క్రీస్తుని నేను సేవకుడని మాట్లాడుతుంటే యాక్చువల్గా లాటిన్లో అది సేవకుడు కాదు, బానిస అనే పదం అంట. నేను మీ ప్రేమకి బానిసని, మిమ్మల్ని పల్లకి లెక్కించి అభివృద్ధి వైపు నడిపించే బానిసను నేను, మీ కుటుంబంలో కన్నీళ్లు తుడిచే బానిసను నేను. మన ఆడపడుచుల ఇంట్లోంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి రావాలి, వాటికి ఎలాంటి ఆటంకాలు రాకుండా కోరుకునే ఒక రక్షణ అధికారిని. అలాగే ముఖ్యంగా భీమవరం, నాకు నిజంగా కులం తెలియదు, మతం తెలియదు, ప్రాంతం తెలియదు. నాకు తెలిసిందల్లా మీ అందరూ కోరుకునే మానవత్వం ఒకటి తెలుసు, నాకు అంతకుమించి ఇంకేం తెలియదు. ఓకే, ఇప్పుడు నేను ఒక పార్టీ ప్రెసిడెంట్గా మాట్లాడట్లా, భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాట్లాడుతున్నాను. నేను 2014లో పులపర్తి ఆంజనేయులు గారికి తెలుగుదేశం ఎమ్మెల్యే, అలాగే గంగరాజు గారికి ఎంపీగా మద్దతు ఇచ్చాం. నాకు నిజంగా కనుక గంధి శ్రీనివాస్ గారు కానీ టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు గారు కానీ నిజంగా అద్భుతంగా కనుక వాళ్ళు పథకాలు కానీ చెప్పిన మాటలు కానీ నెరవేర్చుంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ భీమవరంకి వచ్చి పోటీ చేసే అవకాశం ఉండేది కాదు. గంధి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్న అనుచర వర్గం కూడా మన అభిమానులే, పులపర్తి ఆంజనేయులు గారి దగ్గర ఉన్న వ్యక్తులు కూడా మన అభిమానులే. నాకు నా అభిమానుల్ని విడగొట్టడం ఇష్టం లేదు, నిజంగా ఇష్టం లేదు. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, ఎవరికన్నా సంతోషంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. గంధి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్న అభిమానులు గంధి శ్రీనివాస్ గారిని ఒకటి అడగండి, మనల్ని ఆంధ్రులు ద్రోహులు, దోపిడీదారులు, పనికి మాలిన వాళ్ళు, దగాకోర్లు అని తెలంగాణ నాయకులు తిడతా ఉంటే, అలాంటి నాయకుల్ని వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు భుజాలకు ఎత్తుకెళ్తా ఉంటే మీకు ఎలా మనసొప్పుతుందని అడగండి. అలాగే పులపర్తి ఆంజనేయులు గారికి కూడా నేను కోరుకుంటుంది, మీరు అభివృద్ధి, పవన్ కళ్యాణ్ వచ్చి మిమ్మల్ని పల్లకీలు ఎందుకు ఎక్కించాలండి తెలుగుదేశం పార్టీని? పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు వచ్చినాయి అంటే ఎవరండి కారణం? మీరు మా జన సైనికులు కాదా? 5 ఏళ్లలో ఒక డంప్ యార్డ్ని మార్చలేకపోయారు మీరు పులపర్తి ఆంజనేయులు గారు. మీరు పులపర్తి ఆంజనేయులు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఛాలెంజ్ అంటే సినిమాలాగా తొడగొట్టడాలు కాదప్ప, చాలా మామూలుగా మాట్లాడుతున్నా. సినిమాల్లో తొడలు కొట్టడాలు బాగుంటాయి కానీ పాలిటిక్స్లో మనం ప్రశ్నలు అడుగుతాం, అభివృద్ధికి సంబంధించిన సందేహాల గురించి మాట్లాడతాం, దానికి వాళ్ళు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. పులపర్తి ఆంజనేయులు గారికి చూస్తే మీకు పోయినసారి సభలో కూడా చెప్పాను, నేను ఇక్కడ వదిలేశాను. మన భీమవరంలో సైన్స్ ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి ఇంటర్ వదిలేసి పియూసీని ఇక్కడ చేయడానికి డిఎన్ఆర్ కాలేజీ రాయడానికి వచ్చిన ఎగ్జామ్ నాకు ఇక్కడ సెంటర్ పడింది. వస్తే ఆలోచించాను, ఈ చదివి రాసి వీటన్నిటికి ఏమని చెప్పేసి ఇక్కడే భీమవరం ఎంత జ్ఞానం కలిగించిందంటే ఈ పాటు చదువు వదిలేసాను అనిపించింది. నేను చదవలేకపోయాను, కాపీలు కొట్టలేను. భగవంతుడా నాకు చాలామంది బాగా తెలివిగల వాళ్ళకి అంత జ్ఞానం ఇవ్వలేదు. నాకు తెలిసిందల్లా మంచితనం, మానవత్వం తప్ప నాకు పెద్ద చదువు లేదప్ప. నేను సభలో కూడా చెప్పాను, మా ఆచార్యులు మాదాస్ గంగాధరం గారు ఉన్నారు, ఆయన వెంకయ్య నాయుడు గారి జూనియరో క్లాస్మేట్ అనుకుంటానికి ఆంధ్ర యూనివర్సిటీలో. ఆయన అంత పెద్ద చదువులు చదువుకోలేదు, ఏదో చిన్నపాటి 10th వరకు చదివాను. నిన్న దారిలో మనం అప్లికేషన్ ఫిల్ చేస్తామంటే గాజువాకులు అడిగారు, ఏం చదివారు మీరు? నేను ఇంటర్ డిస్కంటిన్యూడ్ అని చదువుతామంటే ఇంటర్ కాదు పూర్తి చేసింది చెప్పంటే 10వ తరగతి పూర్తి చేశానని చెప్పాను. ఒక 10వ తరగతి పూర్తి చేసిన వాడు ఇంత పోరాటం చేయగలిగినప్పుడు, ఇంతమంది అభిమానాన్ని చూడగలిగినప్పుడు, ఇన్ని పథకాల గురించి ప్రభుత్వాలు నిలదీయగలిగినప్పుడు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప మేధావులు ఇంకా ఏ స్థాయికి నిలదీయచ్చు ప్రభుత్వాలను ఆలోచించండి. మీరందరూ నాకంటే ఎక్కువ చదువుకున్నారు, కానీ మీకు ఒకటి చెప్తున్నాను, మీ అభివృద్ధి బాగుండాలి. నేను చదువుకోలేకపోయాను, ఇష్టం ఉండి చదువుకోలేకపోయాను, సరైన టీచర్ లేక. అందుకనే ఉచిత విద్య భీమవరం నుంచి ప్రారంభిస్తాను ఆ పథకం. అలాగే భీమవరం అభివృద్ధి చెందుతుంది కానీ మనకున్న హాస్పిటల్ సౌకర్యాలు సరిపోట్ల. అలాంటి ఉచిత వైద్యం వచ్చే పథకాన్ని కూడా దాదాపు మనకి 1000 పడకల ఆసుపత్రి అంత అవసరం ఉంది ఇక్కడ భీమవరానికి.
ప్రైవేట్ ఆసుపత్రులకి దీటుగా నేను గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేస్తాను. ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను. దానిని దాదాపు 1000 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం. భీమవరం అంటే నాకు ఎంత ఇష్టం అంటే 2009లో అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నాకు సీట్ అడగల. నన్ను పోటీ చేస్తానని కూడా నన్ను ఎవరు చేస్తామని అడగలేదు. నేను నాకు కోరుకోలే. నేను ఒకే ఒకరి గురించి కోరుకున్నా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన కనకరాజు సూరి గారి గురించి పట్టుకుని నేను కోరుకున్నాను, ఆయన భీమవరం నుంచి పోటీ చేయాలని. కానీ ఆ రోజున మన భీమవరాన్ని నెగ్గించుకోలేకపోయాం. ఈసారి కనుక మన భీమవరాన్ని చేజెక్కించుకోలేకపోతే అది మనకి చాలా పెద్ద అవమానం. నాకు వ్యక్తిగతంగా అవమానాలు పగలు ప్రతీకారాలు ఉండవు. కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి కూడా యనమందురు డ్రైన్ కానీ ఈ రోజుకి వాసన, కంపు, మంచినీటి సౌకర్యాలు లేవు. మొత్తం మనకి ఏ మూలకెళ్ళినా సరే మనకి యనమందురు డ్రైన్కి కనీసం నేను మీకు చెప్పగలుగుతున్నాను, వంతెనలు నిర్మిస్తాను. దాదాపు మీరు ఎన్ని వంతెనలు కావాలో చెప్పండి. నా లెక్క ప్రకారం అయితే 5 వంతెనలు కావాలని అడిగారు. అంతకుమించిన ఎక్కువ వంతెనలు కావాలంటే మనం నిర్మిద్దాం మనం. ఎందుకంటే రవాణా సౌకర్యాలు చాలా బాగా ఉండాలి. తిరిగి మనకి ఓవర్ బ్రిడ్జ్లు కానీ బైపాస్ రోడ్లు కానీ ఎంత బాగుండాలని చెప్పి నేను చేస్తాను. అలాగే మనకి ఏ మాత్రం అవసరాలని మీకు అందుబాటులో ఉంటాను. 24 గంటలు ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచిన, నేను గెలవకుండా ఇంత దూరం వచ్చి 12 రోజులు ఉన్నాను. ఇక్కడ పోటీ అభ్యర్థిగా ఉన్నందుకే నేను ఇక్కడ ప్రత్యేకించి నేను ఒక డెడికేటెడ్ ఆఫీస్ని పెడతాను. ఇది మీ ఇల్లు, మీ జనసేన ఆఫీసు, మీ ఇల్లు. మీరు రండి ఇక్కడికి. ఏ సమస్య ఉన్నా నేను వ్యక్తిగతంగా నేను ఉన్నప్పుడు నేనే తీసుకుంటాను అప్లికేషన్స్, నేను పరిష్కరిస్తాను. లేకపోతే సంబంధిత అంతరింగకు చాలా భద్రత, మంచి బలమైన సిబ్బందిని పెడతాను మన సమస్యలు తీర్చడానికి. ఎవరెవరికో పల్లకీలు మోసాం, ఎవరెవరి కుటుంబాలకు పల్లకీలు మోసాం. ఈరోజు నేను మీ పల్లకీలు మోయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజున ఇందాక మీడియా వారు అడుగుతూ గోదావరి జిల్లా మీకు ఎందుకు భీమవరం అంటే, నేను చిన్నప్పుడు గోదావరి జిల్లా కోసం ఎంత పరితపించేవాడిని. నెల్లూరులో ఉంటే ఆ పచ్చడి పొలాలు చూద్దామని చెప్పి మాకు 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉండేది. నేను 2 సార్లు ఎప్పుడు వచ్చాను మొగల్తూరుకి. తిరిగి నేను వద్దాం అనుకుంటే మా పొలాలు అమ్మేశారు, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం. ఈ రోజున తిరిగి నా మనసు ఎప్పుడు తహతహలాడేది గోదావరి జిల్లాకు వచ్చి రావాలని చెప్పి. పెనుగొండ, ఆశంట్లోని పెనుగొండ తాతయ్య పెరిగింది. తాతయ్య పోస్ట్ మ్యాన్గా ఉద్యోగం చేసింది. నాన్న కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించింది పశ్చిమ గోదావరి. అన్నయ్య చిరంజీవి విఆర్ఎస్ వైఆర్ఎన్ కాలేజీలో చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు. అనుబంధం నాకు దేనికి ఉంది అంటే, ఇది మా కుటుంబం తాలూకు అనుబంధం, మా వంశం తాలూకు అనుబంధం. ఇది 2019లో మన ప్రభుత్వాన్ని స్థాపించి మనల్ని ముఖ్యమంత్రి చేసేంత మా మహామంత్రం అయిపోయింది. యువత ఎందుకు మార్పు కోరుకుంటున్నారంటే, నిన్న వైజాగ్లో మాట్లాడుతూ తెలుగుదేశం అభ్యర్థి మన అవంతి శ్రీనివాస్ గారిని ఇది చేశారని చెప్పబోతా ఉంటే, ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో లేరు సార్, ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారని చెప్పారు. ఎవరు ఏ పార్టీకి ఎప్పుడు ఎలా మారిపోతున్నారో అని చెప్పి అలసిపోయాం. ఈ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఒక సరికొత్త యువతరంతో ఉన్న నాయకుల్ని, కొత్త తరం రక్తాన్ని రాజకీయాల్లోకి ఎక్కించాల్సిన అవసరం ఉంది. 1000 కోట్ల పెట్టుబడి లేకుండా, గుండా బలాలు లేకుండా, కిరాయి మూకలు లేకుండా రాజకీయం నడపాలంటే ఒక్క జనసేన వల్లే అవుతుంది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి, మీకు ఈ మధ్యన ఈ రోజున 3 పార్టీలు బరిలో ఉన్నాయి. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్కి ఏముంది? పవన్ కళ్యాణ్ చుట్టూ ఆకతాయి పిల్లలు తిరుగుతారు, టీనేజ్ పిల్లలు తిరుగుతారు. వాళ్ళకేం తెలీదు. అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళంటే వాళ్ళు ఎంత బాధ్యత గల వాళ్ళు, వాళ్ళు ఎంత రేపొద్దున మార్పు తెచ్చేది యువతే, వాళ్ళ తల్లిదండ్రుల్ని మార్చేది యువతే. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గంధి శ్రీనివాస్ గారిని అడగండి. వాళ్ళ నా గంధి శ్రీని గారి అనుచరులో ఉన్న నా అభిమానుల్ని ఒకసారి గంధి శ్రీని గారిని అడగండి. వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు, చంపేశారు కిరాతకంగా. ఎవరో వేలి ముద్రలు దొరకలేదు, రక్తపు మరకలు లేవు. కొన్ని గంటల తర్వాత లెటర్ దొరికిందని మళ్ళీ ఇచ్చారు. మీ ఇంటిలో అత్యంత కిరాతకమైన తండ్రి తోబుట్టుని చంపేస్తే దానికి మీరేం చేయలేకపోతున్నారే? రేపొద్దున ప్రజలకి మీరేం చేస్తారు? మీ ఇంటిలో జరిగే హత్యకే మీరు ఏమి మాట్లాడకపోతే రేపొద్దున భీమవరంలో అలాంటి సంఘటన ఏదైనా జరిగితే ఎలా నమ్మటం? నేను అనేది ఎందుకంటే, పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయపు గొడవలు ఉంటాయి కానీ కిరాయి హత్యలు ఉండవు. గొడవలు ఉంటాయి, రాజకీయ గొడవలు ఉంటాయి, ఇంకో గొడవలు ఉంటాయి, కొట్టుకుంటారు, సర్దుకుంటారు. కానీ కిరాయి మూకలతోటి రౌడీజం చేసే పరిస్థితులు ఇక్కడ లేవు. పశ్చిమ గోదావరి జిల్లాలో
పులివెందుల నుంచి వచ్చిన కిరాయి మోకలు ఇక్కడ ఏదన్నా అల్లరి చేస్తే మటుకు నేను చూడటానికి చాలా మామూలు కనిపిస్తానేమో. పులివెందుల నుంచి కిరాయి మోకల్ని తీసుకొచ్చి ఇక్కడ అలాంటి వ్యవహారం కానీ గోదావరి జిల్లాలో నడిపితే అలాంటి కిరాయి మోకల్ని స్వయంగా నేనే రోడ్డు మీదకి వచ్చి తన్ని తగలేస్తాను, గుర్తుపెట్టుకోండి. గంధి శ్రీనివాస్ గారిని అడగండి, మీకు ఎలాగ మనసొప్పుద్ది అలాంటి కిరాయి సొంత తండ్రిని పినతండ్రిని ఎవరో చంపేస్తే దాని గురించి ఒక్క మాట లేకుండా మీరు చంపారని ఇద్దరు కొట్టుకుంటా ఉంటే అసలు మా పినతండ్రి చనిపోయాడన్న బాధ ఎందుకు లేదు మీకు? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? సొంత పినతండ్రి మీద మీకు అంత బాధ్యత లేనప్పుడు ప్రజల మీద ఏం బాధ్యత ఉంటుంది మీకు? మేము ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించాం. తెలంగాణ నాయకులు పెద్దలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అడుగుతున్నాను, భీమవరం నుంచి మీరు ఉద్యమం జరుగుతున్నంత కాలం ఆంధ్ర ప్రజల్ని ద్రోహులను తిట్టారు. రాయలసీమ నుంచి వచ్చిన కొంతమంది ఫ్యాక్షన్ నాయకుల్ని మీరు రాళ్లతో కొట్టించారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు వరంగల్లో ఇలాంటి విద్యార్థులు రాళ్లతో కొట్టి తరివేశారు జగన్మోహన్ రెడ్డి గారిని వరంగల్లో. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకొద్దు కానీ మాకు కావాలా? మాకు ఆంధ్రప్రదేశ్ కావాలా? వాళ్ళు నేను చేతులోపని చెప్పట్లు ఆలోచించమంటున్నాను ఆయన జగన్. మీకేమో రౌడీ మోకలొద్దు, మీకు రాళ్ళు విసిరే వాళ్ళొద్దు, దోపిడీలు చేసేవాళ్ళొద్దు. కానీ నా భయం ఏంటంటే నేను పద్మనాయ స్టూడియోస్లో ఒకసారి దాదాపు 20 సంవత్సరాల క్రితం మందు పాత్ర పేలిపోయి నా కళ్ళ ముందు నాతో మాట్లాడేవాళ్ళు చనిపోయారు. అప్పుడు నేను లోపల డబ్బింగ్ చెప్తా ఉన్నాను సుస్వాగతం సినిమాకి. డబ్బింగ్ చెప్పి అలా బయటికి వెళ్ళాను. 1 గంట ముందు డబ్బింగ్ చెప్పి అలా బయటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళగానే టీవీ పెడితే బాంబు పేలుడు అని చెప్పారు. కాళ్ళు చేతులు ఖండాలుగా తెగిపోయాయి. దాహం అని మనుషులు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసే మనుషులు ఉన్నారు కానీ వాళ్ళు ఆదుకునే మనుషులు లేరు అని కదిలిపోయిన ఆ రోజున. మీ ఎవరి మీద పగుంటే మీరు వెళ్ళి ఇంట్లోకి లేదని చేసుకోండి, కానీ కూర్చోబెట్టి మందు పాతలు పెట్టేంత స్థాయికి రాజకీయ వ్యవస్థ ఉంది అంటే అధాపాతాళానికి సమాజం తయారైందని చాలా కోపం వచ్చింది ఆ రోజున, ఆవేదన కలిగింది. ఈ రోజుకి సొంత పిల్ల తండ్రి అత్యంత దారుణంగా హత్యకు గురైతే ఈ రోజుకి దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే మనకేం న్యాయం చేస్తారు? నిజంగా భయం వేస్తుంది. ఆలోచించాలి మీరు. అలాంటి పార్టీకి గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మరి ఆయన వెనకేసి వస్తే మరి భీమవరంలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. గంధి శ్రీనివాస్ గారిని అడుగుతా ఉన్నాను, ఒక్కసారి కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళని నానా చెత్త తిట్లని తిడుతుంటే మీకు పౌరుషం రాలేదా? గంధి శ్రీనివాస్ గారు ఆ రోజున మీరు ఆంధ్రుడి పుట్టుంటే మీకు పౌరుషం రాలేదా ఆ రోజున? గోదావరి జిల్లా బలమే ఉంటే, గోదావరి రక్తమే మనలో ప్రవహిస్తుంటే టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఈ రోజున జగన్ గారిని తీసుకొస్తున్నారు. నేను కేసీఆర్ గారికి ఒకటే చెప్తున్నాను, మీరు పొలిటికల్ పార్టీ ఇందాక మార్నింగ్ పొద్దున విష్ణు కాలేజీలో మనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్న వాళ్ళకి పండితులు వేదోచ్చారణ ఒకటే చెప్తున్నారు, రాజమార్గే రాజద్వారే రాజగృహే అని చెప్పి ఆశీర్వచనం పలుకుతుంటే నేను అదే చెప్తున్నాను ఈ రోజున కేసీఆర్ గారికి, మీరు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టాలంటే వచ్చి పోటీ చేయండి. భీమవరంలో మీ అభ్యర్థిని కావాలంటే మీ గంధి శ్రీనివాస్ గారు మీరు వచ్చిరండి, నా అభ్యర్థిని చెప్పండి. వైసీపీ అభ్యర్థి ఎందుకు, టీఆర్ఎస్ అభ్యర్థి అని చెప్పండి. గంధి శ్రీనివాస్ గారు వైసీపీ అభ్యర్థి కాదమ్మా, టీఆర్ఎస్ అభ్యర్థి మీకు కావాలంటే మీరు ఆలోచించుకోండి. పులపర్తి ఆంజనేయులు గారు ఉన్నారు, మీరు 5 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయారు. నేను భీమవరం ఎమ్మెల్యేగా మీరు 5 సంవత్సరాల్లో చేయలేకపోయింది ఇంకో 5 సంవత్సరాలు ఇచ్చినా చేయలేంది నేను 6 నెలల్లో చేసి చూపిస్తాను మీకు. 100 ఎకరాలు డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి పక్కన పెడతాను. ఎన్ని కోట్లైనా సరే 100 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఈ డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి దూరంగా పంపించేద్దాం. 40 కోట్లు 50 కోట్లు ఇందాక మన ఎవరు చెప్తా ఉన్నారు, విజయవాడలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నాడు. అటు వైసీపీ నాయకులు ఇటు తెలుగుదేశం నాయకులు పులపర్తి ఆంజనేయులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలంట. ఎలా ఓడించాలి? ఒక్కొక్కళ్ళు 60-70 కోట్లు ఖర్చు పెట్టి ఓడిస్తారంట. అంటే మిమ్మల్ని ఎంత తక్కువ అంచనా వేస్తున్నారంటే మీరు డబ్బులు కమ్ముడిపోతారు అంటున్నారు. 10,000 పడేస్తే మాకు అమ్ముడైపోతారు, 25,000 పడేస్తాం ఓట్లకని. మనం అట్లాగే పెట్టుకుంటే మీరు అమ్ముడవుతారని చెప్పట్ల వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నాకు నిజంగా ఆవేదన కలిగించేది. రాజకీయ వ్యవస్థ 2019 ఎన్నికల్లో మారకపోతే చాలా కష్టం అయిపోద్ది. ముఖ్యమంత్రి గారు పెద్ద అయిపోతున్నారు. రైతుకి రిటైర్మెంట్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా చంద్రబాబు గారికి కూడా మన గౌరవంగా రిటైర్మెంట్ ప్రకటించాలి. భీమవరం నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాం. పులపర్తి ఆంజనేయులు గారు ఇంకోసారి చేంజ్ చేస్తారు. ఏమైనా చేస్తారని మీకు నమ్మకం ఉందమ్మా? పులపర్తి ఆంజనేయులు గారు ఇన్ని చేతుల
మరి మనకి అభ్యర్థి ఎవరు గెలవబోతున్నారో అర్థమైంది కదా, పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు ఎమ్మెల్యేగా. చాలా మంది ఇక్కడ విపరీతమైన ఆక్వా కల్చర్ ఉంది. ఇక్కడ ఆక్వా కల్చర్ వల్ల మనకి నీళ్లు కూడా కలుషితం అయిపోయినాయి, తాగునీటి కూడా కలుషితం అయిపోయింది. నేను ఇక్కడ భీమవరంలో ఉంటున్న కళ్యాణ మండపంలో ఉంటే ఒకసారి నీళ్లు తిప్పితే పసుపు రంగులో వస్తున్నాయి. చాలా బాధ కలిగింది. ఏం చేయాలంటే విద్యాసం నుంచి పైప్ లైన్ వస్తే తప్ప మనకు నీళ్లు దొరకమని. నేను వచ్చిన 6 నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన 6 నెలల్లో విద్యాసం నుంచి ఇక్కడికి నేను పైప్ లైన్ వేస్తాను. మీకు యుద్ధ ప్రాతిపదికన వేస్తాను. నాకు ఆ బలమైన అధికారం కావాలి. థ్యాంక్ యూ. నేను ఎందుకు నీళ్ళు అన్నానంటే, ఎందుకు పైప్ లైన్ అన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లాగా నాకు నవరత్నాలు లేవు. మన దగ్గర నవరత్నాలు వాళ్ళు తేవగలంటే వాళ్ళకి కడపలో గనులు ఉన్నాయి, ఆ గనుల్లో వజ్రాలు ఉన్నాయి, భూమి కింద ఉంటాయి. వజ్రాలు తీసుకెళ్ళి మనం పంచుతారు. మన దగ్గర వజ్రాలు లేవు. మా తాతయ్య పోస్ట్ మ్యాన్ అమ్మ. మా తాతయ్య మాకేమి ఇస్తాడు? రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర అప్లికేషన్ ఫిల్ చేస్తా ఉంటే మీ వారసత్వ ఆస్తి ఏముందంటే బూడిద అని చెప్పాను. ఏముంటుంది మా దగ్గర? ఆ బూడిద ఏంటంటే శివుడి ఐశ్వర్యం, జ్ఞానమే మాకు వారసత్వం, ప్రేమే మా వారసత్వం, మంచితనమే మా వారసత్వం, మాట కట్టుబాటే మా వారసత్వం. మా నాన్న మా అన్నయ్య చిరంజీవి ఇచ్చింది మాకు అదే, అంతకుమించి మాకు వేరే వారసత్వాలు. కష్టపడటం తెలుసు మనకి, ఇచ్చిన మాటకి నిలబడటం తెలుసు. అలాగే జనసేన పార్టీ పెట్టినప్పుడు మన చేత ఓట్లు వేయించుకొని పవన్ కళ్యాణ్ చేంజ్ చేసిన మహా అయితే 2 లక్షల ఓట్లు తేడా తెచ్చాడంట. మరి 2 లక్షల ఓట్లు తెస్తేనా మీ జనసేన, మీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది? అంటే సహాయం చేయించుకొని చీకొట్టడం అనమాట. వాళ్ళకి 2019లో తెలుగుదేశం ప్రభుత్వానికి చుక్కలు చూపించకపోతాడు. సరదాలుగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి. మా చేత ఓట్లు వేయించుకొని మమ్మల్ని చీ కొడతారా మీరు? మా జన సైనికుల మీద కేసులు పెడతారా మీరు? మా జన సైనికులు ఇబ్బందులు పెడతారా మీరు? వచ్చాక ఒక్కొక్కరి సంగతి చెప్తాం, మాకు ఎవరైతే ఏం చేస్తారో అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏం చెయ్యం, నిలదీస్తాం. అంతకుమించి మనం గొడవలు పెట్టుకుంటామంటే రౌడీల్లాగా. మనమే రౌడీలు కాదు కదా. మనం వాళ్ళకి బాధ్యత నేర్పిస్తాం. ఒక ప్రజాస్వామ్యం నుంచి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఎలా ఉంటాడో చాలా మీకు భీమవరమే మోడల్. దానికి దేశానికి ప్రపంచానికి ఒక నిలువెత్తు, ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఎలా వస్తుందో భీమవరం నియోజకవర్గం నుంచి మీకు చూపిస్తాను. అలాగే ఆక్వా ఇంత కల్చర్ ఉంది. నాకు 2 ఇష్యూస్ వచ్చినాయి ఇక్కడ మనకి. నేను భయపడిన ఏదైనా మాటలు మాట్లాడడానికి. 2014 నుంచి 2 బలమైన ఇన్సిడెంట్స్ జరిగిన మన భీమవరంలో. ఒకటి గరగపర్రు ఇష్యూ, గరగపర్రు సమస్య. 2 తుందూరు ఆక్వా ఫుడ్ పార్క్ ఇష్యూ. ఈ ఆక్వా ముందుగా గరగపర్రు గురించి మాట్లాడుకుందాం. గరగపర్రు ఇష్యూ, ఒక విగ్రహం పెడదాం, అంబేద్కర్ గారి విగ్రహం పెడదాం అంటే ఇక్కడ పెట్టకూడదు అన్న గొడవ వచ్చి నన్ను రమ్మని చెప్పారు. నేను రమ్మని చెప్తే నేను ఒకటే భయపడ్డాను. అసలే మనది చాలా సంవత్సరాల తర్వాత ఆచితూచి అడుగులేస్తూ, పసిపిల్లలు అడుగులేస్తూ వస్తున్న పార్టీ మంది. నేను రాగానే మనలాగా ఇంతమంది యువత వచ్చేసినప్పుడు ఈ యువతలో ఏ అసాంఘిక శక్తులు దూరుతాయని భయం వేసి నేను గరగపర్రు రాలేదు. ఏ లేదు, మన పేరు చెప్పి ఎవరి మీద ఎవరు దాడులు చేస్తే చెడ్డ పేరు మనకు వస్తుందని చెప్పేసి నేను ఆ రోజున దళిత సంఘాల నాయకులందరికీ, పెద్దలందరికీ చెప్పాను, మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి అంటే చాలా మంది నన్ను అర్థం చేసుకున్నారు. కొంతమంది తిట్టారు నన్ను, నువ్వు మా సమస్యల పట్ల లేదు అంటే. నేను దళిత సమాజం పట్ల నాకు ప్రేమ కానీ అవగాహన లేకపోతే ఈ రోజున మాయావతి గారు వచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఈ రోజున మాయావతి గారితో ఈ రోజున మొదటిసారి కాదు, మేము గత 10 సంవత్సరాలుగా బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసే చాలా మంది మేధావులు నా స్నేహితులు ఉన్నారు, ఢిల్లీలో చదువుకుంటున్న నా స్నేహితులు ఉన్నారు. మేము వాళ్ళందరితో 10 సంవత్సరాలుగా మాట్లాడుతూ రకరకాల ఆలోచనలు చేస్తూ, మనం ప్రజా పోరాట యాత్ర మాయావతి గారి దృష్టిలో పడి కాన్షీరామ్ గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి ఆశయాల్ని మనం ఎంత బలంగా ముందుకు తీసుకెళ్తున్నామో నచ్చి ఎంతో ప్రేమతోటి, నాకు నిజంగా ఒక మాయావతి గారిలో ఒక తల్లి తాలూకు ప్రేమ చూశాను. అంత ఆప్యాయంగా తీసుకున్నాను. నాకు ఎంత ప్రేమ కలిగింది, ఎంత అనుబంధం. ఎవరైనా దూరంగా కూర్చోబెడతారంటే ఆవిడ నన్ను దగ్గరగా పక్కన కూర్చోబెట్టుకుని, ఒక బిడ్డలాగా, ఒక తమ్ముళ్ళలాగా పక్కన కూర్చోబెట్టుకుని ఇతను కావాలని కోరుకున్నారు. దేనికి అంటే ఆవిడ ఒకటే చెప్పాను, అమ్మ ఆవిడ ఒకటే మాట అన్నారు. ఎవరు చెప్పారంటే మన కులాల ఐక్యత అనేది. మాయావతి గారు నాకు ఒకటే చెప్పారు లక్నోలో, మేము అదే కోరుకుంటాం, అంబేద్కర్ గారు ఆశించింది కూడా అదే, కులాల మధ్య విడిపోకూడదని చెప్పి, అభివృద్ధి కొన్ని వర్గాలకు జరిగి కొన్ని వర్గాలకు జరగకపోతే సమస్యలు వస్తాయని చెప్పి. అలాగే మాయావతి గారి మాట్లాడుతున్నప్పుడు, బెహన్జీ మాయావతి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ కోరుకుంది కూడా, మేము అన్ని బహుజనులు అంటే అందరూ అని అర్థం, అంతేగాని కొద్ది మంది అని కాదు, కొద్ది మంది జనులని కాదు, బహుజనులు అంటే అందరూ అని ఆవిడ చెప్తూ, మేము కూడా ఉత్తరప్రదేశ్లో అత్యంత బలమైన బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చాలా అత్యంత బలమైన వాళ్ళకి బహుజన్ సమాజ్ పార్టీకి ఉత్తరప్రదేశ్లో. సో అలాగే బహుజన్ సమాజ్ పార్టీని ఈ రోజున నేను అడగలేదు, స్వయాన్ని ఇష్టపడి నన్ను ఆహ్వానించి
మనం కలిసి పనిచేద్దామంటే చాలా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే అక్కడ బీఎస్పీ జెండా ఎగురుతూ ఉంది. బీఎస్పీ కార్యకర్తలందరికీ, బీఎస్పీ నాయకులందరికీ పేరు పేరున మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను జై భీములు తెలుపుకుంటున్నాను. డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు, కష్టపడి సంపాదించవచ్చు. ఇన్ని కష్టాలు పడతాం. ఒక బ్యాంకులో ఏముంటాయి, ఒక అర్బన్ బ్యాంకులో ఏముంటాయి? ఒక అర్బన్ బ్యాంకులో బ్యాంకుని దివాలా తీయించి బ్యాంకుని దోపిడీ చేసింది ఎవరు? మనుషులు. ఇప్పుడు గంతి శ్రీనివాస్ గారు ఆయన మనుషులు కదా అలా దోపిడీ చేసింది. మరి మీ మనుషులు అంత తప్పులు చేస్తున్నప్పుడు అర్బన్ బ్యాంక్ అంటే ఒక బ్యాంకు మన నమ్మకంతో పెట్టుబడి పెడతాం. పిల్లల పెళ్లికో, బిడ్డల చదువుకో, భార్య పుస్తలు కూడా తాకట్టు పెట్టి మనం ఒక తీసుకుంటాం. అలాంటి బ్యాంకుని దివాళా తీస్తే, అలాంటి మనుషుల్ని వెనకేసుకొస్తే ఆ సంపద దేనికి, ఆ ఉసురు దేనికి? ఆ బ్యాంకులో దాదాపు 1 కాదు 2 కాదు 10,000 కుటుంబాలు. ఆ దోపిడీ 10,000 కుటుంబాల కన్నీళ్లు, 10,000 కుటుంబాల కష్టం, 10,000 కుటుంబాల ఆశలు, 10,000 కుటుంబాల భవిష్యత్తు. గంతి శ్రీనివాస్ గారిని దెబ్బ కొట్టకుండా తప్పదు. ఆ ఉసురు ఎవరికి తగులుద్ది. ఎందుకు తగులుద్ది అంటే, నేను జ్యోతిష్యం చెప్పట్లా, న్యూటన్ 3rd లానే చెప్తున్నా, చర్యకి ప్రతి చర్య ఉంటుందని. మీరు 10,000 మంది తాలూకు కష్టార్జితాన్ని దోచేస్తే ఆ ఉసురు ఉట్టినే పోదా, మీకు తగలదా? గంతి శ్రీనివాస్ గారు నాకు తెలిసి పోటీ చేయకుండా ఉంటే మంచిది. గంతి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్న అభిమానులందరికీ చెప్తున్నాను, ఈ రోజున హృదయ కవాటాలు తెరిచి చెప్తున్నాను, మీరు జనసేనలోకి వచ్చి నేను మిమ్మల్ని గుండెల నిండా ఆహ్వానిస్తాను. రండి. మీరు నా అభిమానులే అయితే, నా విలువలకే మీరు కట్టుబడి ఉంటే, 10,000 కుటుంబాలని దివాలా తీయించిన వ్యక్తి దగ్గర మీరు ఉన్నారు అంటే అది మీరు చాలా తప్పు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మంచిది కాదు మనకి ఆ ఉసురు, మన కుటుంబాలకి మంచిది కాదు. దయచేసి మర్యాద పూర్వకంగా చెప్పి ప్రక్షాళన చేద్దాం రాజకీయాలని. భీమవరంతో మొదలు పెడతాం. ఎక్కడో బర్డోలీలతో స్టార్ట్ అయింది, ఇది 2వ బర్డోలి. రాష్ట్ర రాజకీయాలని, అవినీతి రాజకీయాలని, రౌడీ రాజకీయాలని, దోపిడీ రాజకీయాలని ప్రక్షాళన మన భీమవరం సెంటర్ నుంచే మొదలు పెడతాం. మనం కేసీఆర్ గారు అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన ఊరిది. నిజమైన అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి ఉంటే, అణువణువున స్ఫూర్తి ఉంటే, నిజంగా అల్లూరి సీతారామరాజు తాలూకు స్ఫూర్తి ఇక్కడ నిజంగా భీమవరంలో ఉంటే టీఆర్ఎస్ అనేది ఇక్కడికి రానివ్వవు. వైసీపీ ద్వారా గుర్తుపెట్టుకోండి. అల్లూరి సీతారామరాజు బతికుండుంటే వైసీపీ ఇక్కడ బతికుండేది కాదు. టీడీపీ ఇక్కడి నుంచి తన్ని తరమేసేవాడు అల్లూరి సీతారామరాజు. వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి, దోపిడీకి. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి నిర్లక్ష్యం చేసింది, వీళ్ళేమో అవినీతి చేశారు. 2 మన భీమవరానికి మంచిది కాదు. నేను మీకు అండగా ఉంటాను. నాకు చాలా బాధ కలిగేది ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారు వైశ్యులు అంటారు, అల్లూరి సీతారామరాజు గారు క్షత్రియులు అంటారు. అరే, వాళ్ళు ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు, మన అందరికీ సంబంధించిన వ్యక్తులు, మహానుభావులు. ఆ మహానుభావుణ్ణి మీకు ఎంత అద్భుతంగా గౌరవిద్దామంటే, అత్యంత బలమైన ఎత్తైన కాంస్య విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో పెడదాం. ఎలా ఉండాలంటే ఆ విగ్రహం ధనస్సు పట్టుకొని, విల్లు పట్టుకొని ఉన్న వ్యక్తి, విల్లు బాణాలని పట్టుకున్న విగ్రహం, నిలువెత్తు విగ్రహం. అవినీతి రాజకీయ నాయకులకు భయమేల నిలువెత్తు విగ్రహం, అంతెత్తు విగ్రహం పెడదాం. మీరు చెప్పండి, అంతెత్తు? ఒక 100 అడుగుల విగ్రహం పెడతామా అల్లూరి సీతారామరాజు గారిది? ఎన్ని అడుగులు పెడదాం అల్లూరి సీతారామరాజు? చెప్పండి. 100 అడుగులు పెడదామా అల్లూరి సీతారామరాజు గారిది? ఓకే. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని డిజైన్ స్టార్ట్ చేస్తాను. 100 అడుగులు ఆయన స్ఫూర్తిని మర్చిపోకుండా, ఆయన స్ఫూర్తిని జ్ఞప్తికి వచ్చేలాగా 100 అడుగులు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెడతాం ఇక్కడ భీమవరంలో. చూస్తే విగ్రహం చూస్తే మోకరిల్లాలి. తండ్రిని చూస్తే మహానుభావుడు ఎంత దారుణంగా చచ్చిపోయాడు, ఎంత దారుణంగా ప్రజల హక్కుల కోసం, మన్యం ప్రాంతం ప్రజల కష్టాలకి వారి గురించి పోరాటం చేసి చచ్చిపోయిన మహానుభావుని మనం అందంగా గౌరవించుకుందాం. నేను దానికి ముందుగా ప్రైవేట్ ఫండ్స్ అంటే దానికి ఈ రోజు నేను చెప్తున్నాను, దానికి పార్టీ తరపు నుంచి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి 100 అడుగుల విగ్రహానికి జనసేన పార్టీ నుంచి ₹1 కోటి విరాళం నేను ఇస్తున్నాను. దానికి ఇందాక మాట్లాడుతూ ఆక్వా ఫుడ్ పార్క్ గురించి మాట్లాడాను. నేను ఏ సమస్య గురించి పారిపోను. ఆక్వా ఫుడ్ పార్క్ బేసిక్గా జరుగుతుంది, మనకి విపరీతమైన అభివృద్ధి. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ని వేల కోట్ల వ్యాపారం ఉందంటే ఆక్వా కల్చర్ వల్ల. ఆక్వా అనుబంధ పరిశ్రమలు, సంస్థలు ఉండటం వల్ల చాలా ఉద్యోగాలు. మన వీరవాసు నుంచి ఏ మూలకి వెళ్ళినా, ఏ లోపలికి వెళ్ళినా, ఏ గ్రామాలకు వెళ్ళినా పశ్చిమ గోదావరి జిల్లా పోరాట యాత్రలో ఆక్వా ఎక్విప్మెంట్ సప్లై కంపెనీ షాప్స్, చిన్న చిన్న షాపులు చూస్తూ ఉంటే నేను వెంటనే వచ్చి ఇక్కడ తుందూరు ఫుడ్ పార్క్ని తీసేయండి అనడానికి
అనేయగలం, మాట అనడం చాలా ఈజీ, కానీ దానిని ఒక శాస్త్రీయ పద్ధతిలో మాట్లాడకపోతే తప్పవుద్ది. ఏమంటారంటే పవన్ కళ్యాణ్ వచ్చి అభివృద్ధిని చెడగొట్టాడు, వీడికి పరిశ్రమలు రావడం ఇష్టం లేదు, లేదంటే దాన్ని కులఘర్షణలుగా చేస్తారు. ఇవన్నీ ఆలోచించి నేను వారి యాజమాన్యంతో ఒకటే విన్నవించుకున్నాను. నిజంగా అక్కడ కాలుష్యం ఉంటే మీరు వారికి ఏం విన్నవించుకున్నాను, దయచేసి కాలుష్యం జరగని పరిస్థితుల్ని దాన్ని మరింత రీసైకిల్ చేసి, కాలుష్యాన్ని నివారించి రీసైకిల్ చేసి అలాంటి వ్యర్థాలను బయటికి వదలండి అంటే అసలు వ్యర్థం రాదు. ఇంకా పూర్తి ప్యూరిఫై అయిన వాటర్ని పంపించమని చెప్పాను. వాళ్ళు నాకు మాట ఇచ్చారు అట్లా ప్యూరిఫై చేస్తామని చెప్పి. అది అలాంటి జరగని పరిస్థితుల్లో నాకు యాజమాన్యం కూడా ఏం చెప్పారంటే, మీరు పరిశ్రమ మీరు చెప్పి చూడండి, ఒకవేళ మీకు నచ్చకపోయి మీరు టెస్టులు చేయించండి, ప్యూరిఫై చేసిన వాటర్ బయటికి రాకపోతే మీరు ఒక మాట చెప్తే మేము పరిశ్రమ మూసేస్తామని చెప్పారు యజమాని. అంత ఇచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళి ఫ్యాక్టరీకి వెళ్ళి భయపెడితే జనాలను తీసుకెళ్ళి నేను పారిశ్రామికవేత్తలకి ద్రోహం చేసిన వాడిని అవుతాను. అందుకని చెప్పి నేను వాళ్ళు ఇచ్చిన మాటను నమ్మాను, పెద్దలు ఇచ్చిన మాటను నమ్మాను. ఇవ్వలేని పక్షంలో నేను చెప్తాను, నిజంగా వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతే చూపిస్తాను, సైంటిఫిక్ ప్రూఫ్లు చూపిస్తాను. మీరు వ్యర్థాలని శుద్ధి చేసి పంపిస్తానన్నా కానీ ఇంకా వ్యర్థాలు ఉన్నాయి అంటే మటుకు స్వచ్ఛంగా వాళ్ళు నాకు ఇచ్చిన మాట, ఫ్యాక్టరీని ఎన్ని కోట్లైనా నష్టం వచ్చేసరి మూసేస్తామని చెప్పారు. అందుకని వారి గౌరవం ఇచ్చి నేను దాన్ని అలాగే ఆ రోజున కామ్ అయిపోయాను. అంతేగాని ఎక్కువ అక్కడికి తుందూరికి వెళ్ళకూడదని నాకేం లేదు. ఘర్షణపూరిత వాతావరణంలో సమస్యలకి పరిష్కారం కావు, సామరస్యపూర్వకమైన వాతావరణంలో సమస్యలకు పరిష్కారం అవుతాయి. అంతేగాని వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ధర్నా చేసి సైడ్ నుంచి డబ్బులు లాక్కునే నీచ సంస్కృతి నాకు లేదు. అది మటుకు దయచేసి మీ అందరూ చెప్తున్నాను. నేను మన భీమవరం వచ్చినప్పుడు ఇది ఒక మినీ ఇండియా, ఇది మినీ ఇండియా. ఇది భిన్న సంస్కృతులు, భిన్న మతాలు. నేను నిజంగా ఒక మతం తీసుకోలేదు. పుట్టాం, మన మతంలో కులంలో పుడతాం. మన రూపాంతర దేవాలయంకి వెళ్ళి ఇలా పోయినసారి ఆశీర్వచనాలు తీసుకొని ఆ రోజున ఒకటే కోరుకున్నాను, జీసస్ క్రైస్ట్ని, తండ్రి నాకు మతం తెలియదు, కులం తెలియదు, నాకు నువ్వు నేర్పించిన మంచితనమే తెలుసు, ప్రజలకి సేవ తెలుసు. నేను గొర్రెల కాపరిని అంటావు, నేను గొర్రెలు అంటే ఏంటి అర్థ ఉద్దేశం ఏంటంటే వాటిని సంరక్షించుకోలేని జీవాలని. అలాగే నిస్సహాయులకు నేను అండగా ఉంటాను, నువ్వు ఇచ్చిన స్ఫూర్తితోటే నేను కాపరిగా ఉంటాను, మన అవినీతి రాజకీయ వ్యవస్థకి నేను కాపరిగా ఉంటానని చెప్పి నేను ఆ రోజున జీసస్ క్రైస్ట్కి దండం పెట్టుకున్నాను. అలాంటి పొద్దున్నే ఫాదర్ల ఆశీస్సులు నాకు బలంగా లభించినాయి. ఎంతసేపు ఇస్లాం అంటే జిహాదీలు బాంబులు బట్టి పేల్చేస్తారు, ఆత్మహత్య దాడులు అని చెప్పే ఆలోచనని మార్చింది భీమవరంలోని మన ముస్లిం యువత. స్వర్గం పైన ఉండదు, స్వర్గం తల్లి పాదాల దగ్గర ఉండదని చెప్పింది ఇస్లాం. ఆ మాట చెప్పింది ఎక్కడో మారుమూల హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాదు, మన భీమవరంలో ఉన్న మన ముస్లిం యువత చెప్పారు. కదిలిపోయింది. అలాగే నేను భీమవరంకి వచ్చినప్పుడు 2 గుళ్ళకి వెళ్ళాను. మనం ఎమ్మెల్యేగా అడుగు పెడుతున్నాం అమ్మ, అందరూ గుర్తుపెట్టుకోండి. మా ఊళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్నాం, సోమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నాం. మనకెవరు అడ్డెవరు, వాళ్ళెవరు వీళ్ళెవరు మనల్ని అడ్డు పెట్టడానికి? మన రాజమార్గం గుండా మన ఎమ్మెల్యేగా పోటీ వస్తున్నాం. జనసేన విజయం ఏంటో చెప్తాను. ₹1,60,00,000 ₹1,60,00,000 ఉండింది నా బ్యాంకులో, చాలా ట్యాక్సులు కట్టిన తర్వాత పార్టీ పెట్టినప్పుడు. ఆ రోజున నా స్నేహితులందరూ నువ్వు ఎలా నీ పిచ్చే నీకు పార్టీ పెట్టడం అన్నారు. దశాబ్దాలుగా మనుషులు ఎవరెవరో చేసిన ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకి తెలంగాణ నాయకులు మనందరినీ అడ్డగోలుగా తిడతా ఉంటే మాట్లాడడానికి ఒక్కడికి ధైర్యం లేదు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలకి. ఆ రోజున నేను తెలంగాణలో సభ పెడితే నన్ను కొట్టడానికి దాదాపు 100 మంది మొత్తం జనాలు దూరిపోయారు. నేను ఎలాంటి వాడినంటే, మీరు కొడితే నేను కూర్చోబెట్టి చేతులు మడుచుకుని అయ్యా బాబు అనే వ్యక్తిని కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పెరిగిన వాళ్ళు మీరు కొడతా ఉంటే చేతులు కొట్టి కొట్టండి అంటామండి. ధర్మానికి నిలబెట్టడానికి వచ్చాం, అధర్మాన్ని ఎదిరించడానికి వచ్చాం. మాట మాట్లాడతాం, సత్యం మాట్లాడతాం, తప్పు ఉంటే సరిదిద్దుకుంటాం, తప్పు తీస్తే తోలు తీస్తాం, మాట్లాడతాం. ప్రజాస్వామ్యంలో మా మాటల్ని నొక్కేసి మా గొంతులు నొక్కే హక్కు ఎవరికి లేదు. అది తెలంగాణలో కాదు, హైదరాబాద్లో కాదు, వరంగల్ నడిబొడ్లో కాదు, ఎక్కడైనా సరే ఇది భారతదేశం. నేను భారతీయుడిని, నాకు ఎక్కడైనా ప్రజాస్వామ్యం నాకు హక్కు ఇచ్చింది. కాన్స్టిట్యూషనల్ రైట్స్ని నేను ఎక్కడైనా ఎక్సర్సైజ్ చేయగలను. నేను నా హక్కుల గురించి మాట్లాడేటప్పుడు నన్ను ఎంత లక్షల మంది బెదిరించి నేను బెదిరిపోయే వ్యక్తిని కాదు.
మనల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోయారు. ఆ రోజున మనకు చప్పట్లు కొట్టి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం. అమ్మ మీరెవరో నాకు తెలియదు, నేను ఎమ్మెల్యేగా గెలిచాక నేను మిమ్మల్ని నా దగ్గర పిలిపించుకున్నాను, మీ పేరు నాకు చెప్పండి, నాకు మీతో కలిసి భోంచేస్తాను నేను. ఆ రోజు ప్రారంభించినప్పుడు డబ్బులు ఉంటేనే రాజకీయాలు లేదు, ధైర్యం ఉంటే రాజకీయాలు అని చెప్పాం, జ్ఞానం ఉంటే రాజకీయాలు. ఆ రోజున నమ్మింది ఇంట్లో వాళ్ళు నమ్మలేదు, కుటుంబం నమ్మలేదు, నా అన్నదమ్ములు నమ్మారు, నా ఆడపడుచులు నమ్మారు, ఇంకెవరు నమ్మలేదు. నన్ను విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ కావాలి. జనసేనలో కొంతమంది నాయకులకి పవన్ కళ్యాణ్ అంటే కావాలి. ఎలా కావాలంటే జనం బాగా వస్తారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోవచ్చు, ఎంపీలు అవ్వచ్చు అని. వాళ్ళందరూ ఏం చెప్తారంటే వెళ్ళి నువ్వు తెలుగుదేశం పార్టీకి పొత్తు పెట్టుకో, వైసీపీతో పొత్తు పెట్టుకోమంటారు. నా ఆశయాలను అర్థం చేసుకుంది కొంతమంది నా పక్కన ఉన్న జనసేనలో ఉన్న వ్యక్తులే అర్థం చేసుకోలేనప్పుడు అవాక్కై చూస్తుండేవాడిని. నా అన్నదమ్ములు అర్థం చేసుకున్నారు, నా యువత అర్థం చేసుకున్నారు, మా ఆడపడుచులు అర్థం చేసుకున్నారు. మా వాళ్ళ బలం వల్ల మీరు అందరం ఎక్కువ తవ్వుకున్న వాళ్ళు మట్టుకు నా మీద నమ్మకం లేదు. ఒకళ్ళకి వాళ్ళకి నమ్మకాలు లేవు మా మీద. కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ పక్కనే ఉండాలి, మేము చెప్పింది వినాలి, మేము గానుకెత్తండి మీరు చెప్పింది వినడానికి. మాకు ఆలోచన ఉంటుంది. అమ్ముడైపోయే వ్యక్తులం కాదు. తెలుగుదేశం పార్టీకో వైసీపీకో అమ్ముడైపోయి మొన్న జేడి లక్ష్మీనారాయణ గారిని విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ఏ అభ్యర్థి పెడితే నాకేంటండి గోళ? నేనేమన్నా కదా. మరి నేను జేడి లక్ష్మీనారాయణ గారు నిలబెట్టగానే విజయసాయి రెడ్డి గారు ఆయన చాలా బాధ వచ్చేసి ఎందుకు నిలబెట్టారంటాడు. ఏమా నాకు అర్థం కాదు విజయసాయి రెడ్డి గారు, మేము మా అభ్యర్థులు నిలబెట్టుకుంటే వచ్చి నేను పర్మిషన్ తీసుకోవాలా? నేను పవన్ కళ్యాణ్ వచ్చి వైసీపీ నాయకులు పర్మిషన్ తీసుకోవాలా? ఏమనుకుంటున్నాను మీరు? చంద్రబాబు గారి పర్మిషన్ తీసుకోవాలి, నేను ఎవరిని ఎక్కడ నిలబెడుతున్నాను? మీరు కొంచెం అతి తగ్గించండి అమ్మా, కొంచెం బాగా ఎక్కువ అవుతున్నా, కొంచెం తగ్గించండి. అందరూ మేము మాకు ఇష్టం వచ్చిన వాళ్ళు నిలబెట్టుకుంటాం. వైజాగ్లో మటుకు మీ వైసీపీ తోలు తీసేవాడిని మటుకు పెట్టాం, ఎంపీ గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్కి ఎంత ఉంటుందమ్మా పర్సెంటేజ్? 1% ఉంటుందమ్మా ఆయనకి. 1% ఈ రోజున సర్వేస్లో ఈ రోజున 42% అయింది. ఈ రోజున 42% అవ్వబట్టే 130 మంది, దాదాపు 124, 128 మంది అభ్యర్థుల్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం నిలబెట్టడం జరిగింది. దాదాపు 1-2 పార్లమెంటరీ నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలకి పార్లమెంటరీ అభ్యర్థులు నిలబెట్టాం. చాలా బలమైన అభ్యర్థులు నిలబెట్టాం. తెలంగాణలో బలం లేదంటే అక్కడ మనం దాదాపు 5 మంది పార్లమెంట్ అభ్యర్థులు మన పార్టీ తరపున నిలబెట్టాం. బీఎస్పీ తరపున 4 పార్లమెంట్ అభ్యర్థులు నిలబెట్టాం. కరీంనగర్ నుంచి, వరంగల్, నాగర్ కర్నూల్, మొయినాబాద్ నుంచి. ముందు మనల్ని ఎవడు రానివ్వరు. పవన్ కళ్యాణ్ బలం లేదంటే తెలంగాణలో నడిపొట్టు వచ్చి చూపించిన పవన్ కళ్యాణ్ బలం ఏంటని కేసీఆర్ గారిని అడగాలంటుంది. నేను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా నడుచుకొచ్చి చూపించిన పవన్ కళ్యాణ్ బలం ఏంటో చూపిస్తాను మీకు తెలంగాణలో. ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను తెలుగు ప్రజల ఐక్యత కోరుకున్నవాడిని. ప్రజలను విడదీసి పాలించడం నాకు ఇష్టం లేదు. ప్రజల్లో గొడవలు ఉంటే ఐక్యత పరిచి నాకు పాలించడం ఇష్టం, అలనా పాలన చూడడం ఇష్టం. అంతేగాని ఎంతసేపు విద్వేషాలు పెట్టి ప్రజల్ని తిట్టి రాజకీయం నేను చేయలేను, అలసిపోయాం. కేసీఆర్ గారు కూడా చెప్తున్నాను, మీ శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చారు, భీమవరంకి వచ్చి మీటింగ్లు పెట్టి వైసీపీ గంధిసీని గారికి సపోర్ట్ చేయమని అంటుంటే నేను చెప్తున్నాను, శ్రీనివాస్ యాదవ్ గారు 2014లో ఏ టికెట్ పెట్టుకుని మీరు గెలిచారు? తెలుగుదేశం పార్టీ మీద ఎవడు వస్తే మీరు గెలిచారు సనత్ నగర్ నుంచి. ఆ రోజున నేను సభకు రాకుండా ఉండుంటే ఒక్కసారి మీ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. మొత్తం మా జన సైనికులు మొత్తం స్టేజ్ని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. ఆ రోజున ఫోన్లు మనకి శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఖుషీలో చెప్తారు కదా, హలో అంటే హలో. అలా శ్రీనివాస్ యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వస్తున్నారు స్వామి, వెయిట్ చేయండి. ఆయనే మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టిన వ్యక్తి నా ముందు మళ్ళీ ఈ రోజున వచ్చి భీమవరంకి వచ్చి ఆంధ్ర వాళ్ళని తిట్టిన శ్రీనివాస్ యాదవ్ గారు మళ్ళీ భీమవరంకి వచ్చి ఏ ముఖాన్ని పెట్టుకుని వచ్చి అడుగుతారండి గంధి శ్రీనివాస్ గారు చేయమని చెప్పి. గంధి శ్రీనివాస్ గారి పౌరుషం లేదు, కేసీఆర్ గారు తిట్టిన మీకు పౌరుషం లేదు. అరే మా ఆంధ్ర ప్రజలకి గౌరవం ఉందండి, ఆత్మ గౌరవం ఉందండి. ప్లీజ్ దయచేసి విభజన రాజకీయాలు శ్రీనివాస్ యాదవ్ గారు మీరు మానేయాలి, పద్ధతి కాదు ఇది. రాష్ట్రాలు విడిపోయినాయి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి, మీరు కావాలంటే స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఇక్కడ స్థాపించండి, పార్టీని భీమవరం నుంచి మీ అభ్యర్థిని నిలబెట్టండి, కావాలంటే గంధి శ్రీనివాస్ గారు నిలబెట్టుకుని నాకే అభ్యంతరం లేదు. మీరు చీకొట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సపోర్ట్ చేస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారా? ఆందోళన తిడతా ఉంటే భయం ఆయనకి. కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం ఉంది కానీ భయం లేదు. ఒక ఉద్యమ నాయకుడు అన్న గౌరవం ఉంది కానీ లేదో నాకు ఇల్లు ఉంది, ఆస్తులు ఉన్నాయి, 10 ఎకరాల భూమి ఉందని చెప్పి నాకు భయాలేం లేవు. ఏం భూములు తీసుకుంటారో తీసుకోండి, ఎవడు తీసుకుంటాడో తెలంగాణలో మన ఇల్లు మన భూములు నేను చూస్తాను, తీయండి. ఏం తెలంగాణ పాకిస్తాన్ అనుకుంటున్నారా? తెలంగాణ పాకిస్తానా? ఏం పౌరుషం లేదా మనకి? తెలంగాణలో భయపెడితే ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మీరు మార్చేస్తారా? మీరు పౌరుషం లేదా మనకి?
బతికున్నామండి. ఇంకా ఇక్కడ చాలా మంది రాష్ట్రం కోసం చచ్చిపోయే వాళ్ళు ఇంకా బతికున్నాం. విభజించి రాజకీయాలు చేసే మనుషులం కాదు, కానీ మమ్మల్ని విభజిస్తారంటే చేతులు మర్చుకొని కూర్చున్న వ్యక్తులం కాదు, గుర్తుపెట్టుకోండి. భరిస్తాం మర్యాదతోటి. ఇక్కడికి వచ్చి అడ్డగోలుగా అడ్డదారులు రాజకీయాలు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో రాజకీయాలు చేయకూడదు, కానీ తెలంగాణ వాళ్ళు వచ్చి ఆంధ్రలో రాజకీయాలు చేస్తా ఏం మాట్లాడతారా మీరు? పోన్లే 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 అంటే వచ్చి ఎక్కి తొక్కుతా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇలా ఉంటుంది జనసేన దెబ్బండి, గుర్తుపెట్టుకోండి. నా ఒకటే భయపడి సమాజాన్ని చంపేశాం. మనం భయపడద్దు, ధైర్యంగా ఉందాం. ధైర్యమే మార్పు తీసుకొస్తుంది. గుండె ధైర్యమే భీమవరాన్ని విశ్వనగరంగా చేస్తుంది. నేను మీకు మాటిస్తున్నాను, భీమవరాన్ని హైదరాబాద్ కి ధీటుగా విశ్వనగరాన్ని చెయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. విదేశాలకి మనం వెళ్ళటం కాదు, అమెరికా వాళ్ళు వచ్చి మన భీమవరంలోకి రావాలి. అలా చేద్దాం భీమవరాన్ని. లండన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మన భీమవరం ఎలా ఉందో చూడాలి, అంత బాగా చేద్దాం భీమవరాన్ని. అలాంటి భీమవరం నుంచి నాకు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అడగంది అమ్మాయినా పెట్టదంటారు. పోటీ చేయనప్పుడు నేను చేయడానికి ఇష్టపడేవాడిని, కానీ ఈరోజు నియోజకవర్గానికి వచ్చాను కాబట్టి ఇటమ్మా ఇప్పుడు ఎందుకు తెల్లకాడలేదు కదా, ఓ పని చేద్దాం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్తాం. ముఖ్యమంత్రి నా దాకా నేను ముఖ్యమంత్రి దగ్గర టైం వేస్ట్ కదా, చేద్దాం. పులపర్తి ఆంజనేయులు గారు చెప్తామమ్మా. ఏమండి మీ పేరేంటమ్మా? పులపర్తి ఆంజనేయులు గారు. విశాఖ కోడూరు నుంచి రాజేశ్వరి గారికి తెల్లకాడు రాలేదు. అట్లీస్ట్ యనమదురు డ్రైన్ క్లీన్ చేయలేకపోయారు, ఓవర్ బ్రిడ్జ్లు కట్టలేకపోయారు, విద్యాశ్వరం నుంచి పైప్ లైన్ తేలేకపోయారు. కనీసం విశాఖ కోడూరు నుంచి రాజేశ్వరి ఒక తెల్ల కార్డు ఇప్పించండి, వైట్ కార్డు కూడా ఇప్పించండి. కనీసం 24 గంటల లోపల మీ కార్డు రాలేదంటేనమ్మా. ఇంక గంధిసింగ్ గారు బిజీగా ఉన్నానమ్మా. తెలంగాణ నాయకులతో నేను చాలా బిజీగా ఉన్నానమ్మా. గంధిసేని గారు చాలా బిజీగా ఉంటారమ్మా తెలంగాణ నాయకులతోటి. జగన్మోహన్ రెడ్డి గారు కిరాయి ముగ్గులతో కూడా బిజీగా ఉంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు పనులు చేయరమ్మా. వాళ్ళు ఎంతసేపు బ్యాంకుల్ని ఎలా చేద్దాం, ఎలా ప్లాన్ చేద్దాం చేస్తారు తప్ప. అన్నీ చేద్దాం. నేను మనందరి సభాముఖం చెప్తున్నా, మనకి రాజేశ్వరి గారిని ముఖ్యమంత్రి అయ్యాక నేను ప్రత్యేక అతిథిగా తీసుకెళ్తాను భీమవరం నుంచి. మీకు ఈ లోపల తెల్ల కార్డు ఇస్తే ఇచ్చారమ్మా, లేదంటే ముఖ్యమంత్రి అయ్యాక తెల్ల కార్డు నేనే మీకు ఇస్తాను చేతులు. డబ్బులు వేసేద్దాం, తెల్ల కార్డు అసలు తీసేద్దాం. తెల్ల కార్డు గొడవ ఎందుకు, డబ్బులు వేసేద్దాం అకౌంట్లో. వద్దు తెల్ల కార్డు వద్దు అసలు. మీ అకౌంట్ మీ పేరుకి 2500 నుంచి 3500 వేసేద్దాం. కూడా వద్దు, మనకు వద్దు, వేసేద్దాం అంతే. నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా కొణిదెల నాగేంద్రబాబు గారిని పెడతా ఉన్నాం. పాపం ఈ కథ చెప్పాలి కదా, ఎందుకు అభ్యర్థిగా పెట్టానని చెప్పి. నాకు ఇంట్లో వాళ్ళని తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు బేసిక్గా. పాపం నాకు చాలా ఇష్టమైన విష్ణురాజు గారు అంటే నాకు ఎంత గౌరవం అంటే, విష్ణురాజు గారు అంటే భీమవరంలో ఎంత గౌరవనీయమైన వ్యక్తి, ఎంత అద్భుతమైన వ్యక్తి, ఎంత మేధస్సు ఉన్న వ్యక్తి. ఎంతమందికి తెలుసు ఆయన గొప్పతనం నాకు తెలియదు, కానీ ఆయన గొప్పతనానికి నేను కింద ఫిదా అయిపోయాను. అంత మహానుభావుడు విష్ణురాజు గారు. అలాంటి వ్యక్తిని నేను అడిగాను, మీలాంటి వాళ్ళు రావచ్చు కదా రాజకీయాల్లోకి, నర్సాపురం పార్లమెంటరీకి నిలబడచ్చు కదా అని అడిగాను సరదా ఒక ప్రైవేట్ మీటింగ్లో. ఆయన ఏమన్నారంటే, నాకు రాజకీయాలు ఇష్టం లేదండి, నాకు సేవ చేయాలని ఉంది, రాజకీయాలు అంటే సమాజ సేవ చేయాలని అంటే. నేను అడిగాను, అద్భుతమైన ఆలోచన విధానం అంటే అట్లీస్ట్ మీరు అడ్వైజరీ బోర్డులోకి రండి అని. మనస్ఫూర్తిగా విష్ణురాజు గారికి జనసేన అడ్వైజరీ బోర్డులోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విష్ణురాజు గారి కాలేజీలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, నా కోరిక ఏంటంటే మన గవర్నమెంట్ కాలేజెస్ని అంత అద్భుతంగా చేద్దాం, అంత అద్భుతంగా చేద్దాం. మన డిఎన్ఆర్ కాలేజ్లో నేను చాలా సంవత్సరాల క్రితం వచ్చాను, ఎప్పుడు 25 ఇయర్స్ అనుకుందాను వచ్చి, ఇంకా ముందే పెద్ద గ్రౌండ్ ఉండేది డిఎన్ఆర్ కాలేజ్కి. రాను చిన్నగా ఇంత అయిపోయింది. మరి పిల్లలు ఏం చేస్తారు, గ్రౌండ్ లేకపోతే, ఆడుకోవడానికి ఏమి లేకపోతే ఏం చేస్తారు, బైకుల్లో పెట్టి రేస్ చేస్తూ ఉంటారు బైకులు. మీరు జనసేన ప్రభుత్వం వచ్చే వరకు కొంచెం ఓపిక పట్టండి. మీకు ఉపాధి అవకాశాలు కానీ, యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ, మీకు విరామానికి ప్లే గ్రౌండ్స్ కానీ, రిక్రియేషన్ సెంటర్స్ కానీ నేను డెవలప్ చేయిస్తాను.
మీరు బైకుల్లో తిరుగుతుంటే చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సౌండ్లకి వీటికి చెవులు పేలిపోతాయి ఒక్కోసారి. నేను మీ హుషారుని చంపట్లా, మీ హుషారుని, మీ శక్తిని దేశానికి పనికొచ్చేలా మనకు ఆనందం కలిగించేలా నేను చేస్తాను. అలాంటి పద్ధతులు తీసుకొస్తాను. నాగబాబు గారిని ఎందుకు పెట్టానంటే విష్ణురాజు గారు లేకపోవడం వల్ల చాలామందిని అడిగాను, చాలా పెద్దలను అడిగాను. ఎంపీ అనగానే అందరూ భయపడిపోతున్నారు. ఎందుకంటే ఏంటి, డబ్బులు పెట్టద్దండి, ఏం పెట్టద్దు, బీ ఫామ్ ఇస్తాను, వచ్చి పోటీ చేయండి అంటే మేము తిరగలేము సార్, అంతసేపు దండాలు పెట్టలేమండి అని. నాకు నిజంగా బాధ కలిగింది. అందుకే నాకు ఇంకెవరు తొయ్యలా. నాగబాబుని ఎందుకు పెట్టానంటే నాగబాబు మా అన్నయ్య. ఈరోజు నేను రాజకీయాల్లోకి మాట్లాడగలుగుతున్నానంటే దానికి మొదట ప్రేరణ కలిగించింది నాగబాబు. నేను 10వ తరగతిలో ఉండగా నాగబాబు చెప్పిన మాటలు ఎంత గుర్తున్నాయంటే, నాటుకుపోయినాయి అంటే, నాయకుడు మార్పు తీసుకురాడు. ఒక విప్లవం వచ్చేది, మార్పు వచ్చేది నాయకుడి వల్ల కాదు. ఆల్రెడీ అలాంటి పరిస్థితులు సమాజంలో ఉండి గర్భధారితమై మార్పుకి సిద్ధంగా ఉంటే దానిని నాయకుడు అనేవాడు వచ్చి మంత్రసాని పని వచ్చి దాన్ని బయటికి తీస్తాడు. అంతేగాని నాయకుడు గొప్పతనం కాదు, సమాజం తాలూకు మార్పు కోరుకుంటున్న గొప్పతనం అది. అండ్ ఇట్ ఈస్ ఇంప్రెగ్నేటెడ్ అంటే చేంజ్ అనేది మార్పు రావడానికి ఒక తల్లి బిడ్డని డెలివరీ చేయడానికి ఎంత రెడీగా ఉంటుందో, మంత్రసాని వచ్చి బిడ్డని ఎలా బయటికి తీస్తుందో, మార్పు అనే బిడ్డని సమాజం మోస్తున్నప్పుడు నాయకుడు అనేవాడు వచ్చి మంత్రసాని లాగా ఆ మార్పుని బయటికి తీసుకొస్తాడు. నేను అలాంటి మార్పుని తీసుకొచ్చేవాడిని తప్ప మార్పుని నేను తీసుకురాలేదు. మార్పు ఆల్రెడీ ఉంది మీలో, నేను మాట్లాడుతున్నాను అంతే. మీరందరూ కోరుకుంటేనే మార్పు వచ్చింది. అందుకని అలాగే నాకు నాగబాబు చాలా 5-6 మంచి మాటలు చెప్పేవాడు. అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు పబ్లిక్ పాలసీ గురించి, నాని పాల్కి వాళ్ళ గురించి. నాగబాబు లాయర్, మెడ్రాస్ బార్లో రిజిస్టర్డ్ మెంబర్, అలాగే స్టూడెంట్ పొలిటికల్ లీడర్. సర్వోదయ కాలేజీలో నెల్లూరు సర్వోదయ కాలేజీలో పోటీ చేశాడు సెక్రటరీగా. లా కాలేజ్కి వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. తర్వాత ఎందుకు తను ఆపేశాడు పాలిటిక్స్ గురించి. తన జీవితాన్ని తను చూసుకుంటా ఉంటే నాకు ఫోన్ చేశాను మొన్న, నువ్వు వచ్చి నాకు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడు అంటే, ఏంటి అన్నాడు. పార్లమెంట్ అభ్యర్థిగా రా నీకు నర్సపూర్ నుంచి అంటే భయపడి ఫోన్ పెట్టేశాడు. కానీ నేను చెప్పాను, నీలాంటి రాజకీయాలకు నేను తీసుకొస్తాను, నువ్వేం చేయొద్దు, బీఫామ్ ఇస్తాను, నువ్వు వచ్చిరా, నువ్వు ప్రభావితం చేసే మంచి మాటలు 4 మాట్లాడు, నువ్వంటే 10 మందికి తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఉంది తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న రఘురామరాజు గారు. ఏమో మనం తెలుగుదేశం అనుకున్నాను, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఓకే, సీటు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి ఏముందిలే అంటే నేను వెళ్ళరనుకున్నాను వైసీపీకి. రఘురామరాజు గారికి జగన్ అంటే చాలా చిరాకే. నా ముందు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. వైసీపీకి వెళ్ళారా? హరీష్ నేను నమ్మట్లేదు మీ మాటలు. అబ్బా, ఆయన ఇంకా టీడీపీలోనే ఉన్నాను. మొన్నే మాట్లాడారండి, జస్ట్ 8 days బ్యాక్ మాట్లాడారు నాతోటి. ఏమో తెలీదు. సరే, ఏదేమైనా ఎవరు ఏ పార్టీ కన్ఫ్యూజింగ్ ఉంది. జనసేన పార్టీకి పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు చాలా క్లీన్ వ్యక్తి, బలమైన వ్యక్తి, ఎత్తైన వ్యక్తి. మీరు చూసుకొని పోయినసారి మనందరం కలిసి గంగరాజు గారిని గెలిపించాం, ఈసారి నాగబాబు గారిని గెలిపిద్దాం, అదేనమాట. అలాగే పాలకొల్లు అభ్యర్థిగా గున్నా నాగబాబు గారిని పెట్టడం జరిగింది. మీరు నన్ను తిట్టకుండా వైసీపీలో పనిచేసిన వ్యక్తిని ఎలా తీసుకున్నామంటే, నేను తీసుకురాలేదమ్మా, మనోళ్ళే, మా అందరికంటే పార్టీ గెలవాల్సిన అభ్యర్థి ఆయన, అందుకని ఆయన తీసుకొచ్చారు. జనసేన గెలవాలి అక్కడంటే ఈయన పెట్టాలని చెప్పి జనసేనకి తిరిగిన నాయకులు ఆయన తీసుకొచ్చారు. అందువల్ల మనస్ఫూర్తిగా గున్నా నాగబాబు గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. భీమవరం పక్కనే మన ఉండికి త్యాగానికి మారు పేరైన బలరామరాజు గారిని, నాకు ఇందాక కనకరాజ్ సూరి గారు చెప్తారు బలరామరాజు గారు అనొద్దు, ఆయన బలరాం అనమని. సరే, బలరాం గారు మన సిపిఎం తరపు నుంచి పోటీ చేస్తున్నారు. మన జన సైనికులందరూ సిపిఎంని అక్కడ గెలిపిద్దాం. నేను మధు గారికి ఒకటే చెప్పాను, మధు గారు చెమటతో మీకు తడిచిపోయిన మీ చొక్కా నేను మోసాను, మీరు ప్రజా సమస్యలు మీరు మోయండి, మా జన సైనికుల ఆశయాలు మీరు మోయండి, మీ చొక్కా మీ శ్రేధాన్ని నేను మోస్తానని చెప్పాను. ఆయనకు అదే మాట ఇచ్చారు. మన సిపిఎంని ఉండిలో గెలిపిద్దాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇది జనసేన ఎన్నికల గుర్తు. ఇది గాజు గ్లాస్, మామూలు గాజు గ్లాస్ అమ్మా, గబ్బర్ సింగ్ గ్లాస్. ఇది ఏం అడగండి, ఏంటి జనసేన సింబల్ మాకు తెలియట్లేదంటే, మన గబ్బర్ సింగ్ గ్లాస్ అమ్మా, చాయ్లు టీలు తాగుతాం, అందరికీ పెద్ద ఖర్చు పెట్టకర్లా, సామాన్యుల గ్లాస్. గబ్బర్ సింగ్ గ్లాస్ అంటే మామూలుగా అందరికి అలవాటు అయ్యేది, అందరికి దొరికేది. భగవంతుడు మనకు ఆ గబ్బర్ సింగ్ గ్లాస్ ని మనకి గుర్తుగా ఇచ్చాడు. ఈ గుర్తుకు గుద్దేద్దాం. జై హింద్.